భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ఆర్టీఓ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఇక బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కు దూరంగా ఉండాలంటూ కూడా ఆయన హితవు పలికారు. వెహికల్ ఉన్నదా పోతలే కానీ సరేలే. రావాలి. పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా ఆ కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు జిల్లా రవాణా శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తొంభై 99 రోడ్డు ప్రణాళిక ప్రజా ప్రణాళిక ప్రోగ్రాంల సందర్భంగా 13 నుంచి 18 వరకు జరుపుకుంటున్న 20 ప్రోగ్రాంలో భాగంగా రోడ్ సేఫ్టీకి సంబంధించింది ఈరోజు బైక్ ర్యాలీ చేయటం జరిగింది. అది కొత్తగూడెంలో మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత డిపో తర్వాత రైల్వే స్టేషన్ వరకు జరుపుకోవడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం, బైక్ ఎవరైతే నడుపుతారో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి నడపవలసిందిగా కోరుతున్నాము. సీట్ బెల్ట్ కార్లో వెళ్ళే వాళ్ళకి సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దన్నది దీని ప్రధానమైన అంశము. దీనికి సంబంధించింది మన ఆనరబుల్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మన కలెక్టర్ అండ్ ఎస్పీ సార్ వారి సారథ్యంలో ఈ రోడ్ సేఫ్టీ అనేది జరుపుకోవడం జరిగింది. ఈరోజు దీంట్లో ముఖ్య ఉద్దేశంగా మాతో పాటు రవాణా శాఖతో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, 6th బెటాలియన్ అండ్ పబ్లిక్ ఆర్టీసీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్.